నమస్తే అండి. నా పేరు రాజేష్ సాయి. సినిమా ఫీల్డ్లో ఒక రచయిత దర్శకుడినండి. సినిమా ఫీల్డ్లో ప్రస్తుతం నేను ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నాను. ఇది 4వ రోజు చేరుకుందండి. పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన సినిమాల పరిస్థితి 100 కోట్లు, 50 కోట్లు, 10 కోట్ల నుంచి 100 కోట్లు చేరిపోయిందండి బడ్జెట్. కానీ చిన్న సినిమాలు మాత్రం 1 కోటి రూపాయల్లోనే ఉన్నాయండి. ఈ 1 కోటి రూపాయల్లో తీసిన సినిమాలు పెద్ద సినిమాలకు చెల్లించిన విధంగానే లొకేషన్ ఛార్జీలు, అదేవిధంగా యూనియన్ ఛార్జీలు, అదేవిధంగా పబ్లిసిటీ ఛార్జీలు చెల్లించుకుంటూ వచ్చాయి. అలా చెల్లించుకుంటూ వచ్చిన తర్వాత ఈ పెద్ద సినిమాలు థియేటర్ల రెంటల్ ఛార్జీలని ఎలా అయితే చెల్లిస్తున్నాయో చిన్న సినిమాలు కూడా అలానే చెల్లించాల్సిన ప్రతిపాదిక వచ్చిందండి. అలా రావడంతో చిన్న సినిమాలు థియేటర్లకు రెంట్లు చెల్లించలేక రిలీజ్కి నోచుకోలేకపోతున్నాయి. అలా వందల కొద్ది చిన్న సినిమాలు పెండింగ్లో ఉండిపోయాయండి. మాది గేట్ అనే సినిమా గత 2 సంవత్సరాలు అయిందండి సినిమా తీసి. 2 సంవత్సరాలకు అనేక మంది డిస్ట్రిబ్యూటర్లని, ఎగ్జిబ్యూటర్లను వెళ్ళడం జరిగింది. మీ సినిమా మా థియేటర్లో వేస్తే చిన్న సినిమా కనుక ఓపెనింగ్స్ వస్తాయా? రావు. పర్సంటేజ్ విధానంతో వేసుకుందామంటే ఓపెనింగ్స్ రావు, ఫస్ట్ షోని తీసేయాల్సి వస్తుంది. సరే ఏదో ఆడింది ఉంచుదాము అంటే పెద్ద సినిమాలకు వచ్చినటువంటి మెయింటెనెన్స్ ఛార్జీలు మీ సినిమాకి రావు కనుక పెద్ద సినిమానే మేము ఆడించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బాగా ఆడుతున్నా కూడా తీసేయాలి. కనుక కనీసం మీరు థియేటర్కి 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు రెంట్లు కట్టుకొని సినిమా రిలీజ్ చేసుకుంటే మాకు అందరికీ లాభం అంటూ చెప్పడం జరిగిందండి. ఇప్పుడు దాకా ప్రొడ్యూసరు కానీ దానికి సంబంధించిన ఇన్వెస్టర్లు కానీ డబ్బులు పెట్టి సినిమా తీసి మళ్ళీ సినిమాకి రిలీజ్ చేసుకోవడానికి కూడా ఏదో పబ్లిసిటీగానో, పోస్టర్లుగానో, వాటిగానో వీటిగానో డబ్బులు పెట్టుకోగలుగుతారు. కానీ థియేటర్లు రెంట్లకు కూడా డబ్బులు కట్టుకోవాలంటే ఇది చాలా అసాధ్యమైన విషయం అండి. ఇది మనకి ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే థియేటర్లకి మనకి ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు థియేటర్లు డిస్ట్రిబ్యూటర్ల నుంచి, ఎగ్జిబ్యూటర్ల నుంచి లీజుదారీ వ్యవస్థకి వెళ్ళిపోయండి. మోనోపాలీ సిస్టంలో ఉండిపోయినాయి. వీటి నుంచి మనం వాళ్ళు లీజు తీసుకున్నారు, వాళ్ళకి డబ్బులు కావాలి, కాదంటలేదు. అలానే చిన్న సినిమాని బతకలేని పరిస్థితికి తీసుకొచ్చేసారండి. చిన్న సినిమా బతకాలి అంటే ముందు గవర్నమెంట్ ఇలాంటి పరిస్థితి చెన్నైలో వస్తే చిన్న సినిమాలకి 150 థియేటర్లు ఇచ్చారండి. మనకి 1450 థియేటర్లు ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి. కనీసం ఒక 50 థియేటర్లని ఏదో మన పెద్ద మెయింటెనెన్స్ ఉన్న థియేటర్లు అవసరం లేదండి. కనీసం ఒక 50 థియేటర్లని కళ్యాణ మండపాలలాగా మెయింటెనెన్స్ లేకుండా చెడిపోతున్న థియేటర్ని ప్రభుత్వం పునరుద్ధరించి వాటిలో ఒక 50 థియేటర్లు మాకు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంచుకొని చిన్న సినిమాలకు ఇవ్వగలిగితే చిన్న సినిమాలు ముందు అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్లు మాకు చిన్న సినిమా కలిగించినప్పుడు ఇదే లొకేషన్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో, యూనియన్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా పబ్లిసిటీ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో, ఈ రెంటల్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ట్యాక్స్ బెనిఫిట్ మాకు కలిగించగలిగితే మేము నిర్మించిన చాలా తక్కువ బడ్జెట్తో కదండి. టికెట్లు కూడా తక్కువ రేటుకి చెప్పుకోవచ్చండి. 25 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు పెడితే ఈ రిక్షా వాళ్ళు, అదేవిధంగా పూర్ పీపుల్స్, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు మా సినిమా ముందర చూస్తారండి. 50 థియేటర్లో చూసి బాగా ఆడింది అనుకోండి, ఆటోమేటిక్గా అన్ని థియేటర్లు కూడా మా సినిమాని తీసుకుంటాయి, పెద్ద థియేటర్లు ఏవైతే ఉన్నాయో. ఆ విధంగా మా సమస్య తొలగిపోయే అవకాశం ఉందండి. సినిమా బాగుంటే ఆడుతుంది, కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఆడుతుంది అంటున్నారు. కానీ కంటెంట్ ఉన్న ఎన్నో సినిమాలు థియేటర్లు లేక మూలపడిపోయి ఉన్నాయండి. దానికి ఒక పెద్ద బ్యానర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు, వాళ్ళ పెద్ద డిస్ట్రిబ్యూటర్లు, పెద్ద లీజుదారీ వ్యవస్థలో హస్తం ఉంటే తప్ప అలాంటి సినిమా వచ్చి కనీసం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు థియేటర్లు ఉంటేనే కదండి మన సినిమా వచ్చేది. అలా లేని పరిస్థితి కలిగితే ఇప్పుడు పెద్ద సినిమా బాగున్నా బాగోపోయినా 1 రోజులు చూస్తారండి. సత్తి చెడి ఆడియన్స్ ఆ సినిమా చూస్తారు. చిన్న సినిమా ఫస్ట్ షోనే ఓపెనింగ్ ఉండవు కదా, దానికి 2వ రోజు, 3వ రోజు ఆదివారం దాకా ఉంచగలిగితే సోమవారం నుంచి పుంజుకుంటుందండి. అలా కొన్ని చిన్న సినిమాలకి పెద్ద ఈ లీజుదారీ వ్యవస్థలు, పెత్తందారీ వ్యవస్థల్లో ఉన్న ఆధీనంలో ఉన్న థియేటర్లలో రిలీజ్ చేసినప్పుడు పెళ్లి చూపులని కానీ, క్షణం అని కానీ, పీవీఆర్, సురేష్ గారు లాంటి వాళ్ళు పెద్దోళ్ళు ఉంటే కానీ ఆ థియేటర్లు సినిమాలు రిలీజ్ అయ్యి ఆ థియేటర్లో ఆడలేదండి. కానీ చిన్న సినిమాలకి అంత పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు చిన్న సినిమా చావు బతుకుల్లో వెంటిలేటర్ మీద ఉంది. దీనికి ప్రథమ చికిత్స కాదు, అత్యవసర చికిత్స అవసరం. దయచేసి ప్రభుత్వం దీన్ని గుర్తించి ఈ లీజుదారీ వ్యవస్థలు, పెద్దదారీ వ్యవస్థలో ఉన్న థియేటర్లలో ఒక 50 థియేటర్లని ప్రభుత్వం తన చేతిలో తీసుకొని చిన్న సినిమా వాళ్ళకి ఇవ్వాలండి. ఇప్పటి వరకు అనుకుంటానండి చిన్న సినిమా అంటే ఏదో సినిమా అంతా అయిపోయింది, టెక్నీషియన్స్ అందరూ పనులు అయిపోయినాయి, ఆర్టిస్టులు అందరూ పని అయిపోయింది, ఆ తర్వాత డైరెక్టర్ కూడా ఫస్ట్ కాపీ సెన్సార్ అయిపోయింది సార్ అని ప్రొడ్యూసర్ చేతిలో పెడతాడు. ప్రొడ్యూసర్ ఏంటంటే చిన్న సినిమా రిలీజ్ అవ్వట్లేదండి అనగానే చిన్న సినిమా, చిన్న నిర్మాత సమస్యగా దీన్ని చిత్రీకరించారండి. కానే కాదు, ఇది చిన్న సినిమా సమస్య. చిన్న సినిమా బతికితే కొత్త కళాకారులు బతుకుతారు. చిన్న కళాకారులకు కూడా పని దొరుకుతుంది. మనకి పండగ రోజు ఏదో సంక్రాంతికో
లేకపోతే దసరాకో సమ్మర్ హాలిడేస్కో వచ్చే పెద్ద సినిమాల కన్నా సంవత్సరం పొడుగున నుంచి చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉంటే, ఆ షూటింగ్లు జరుగుతూ ఉంటే కొత్త కళాకారులకు అవకాశం ఉంటుంది, చిన్న కళాకారులకు పని ఉంటుంది. అదేవిధంగా మనకి ఆ వెదుగుదల ఉంటుందండి, బతుకుదేరు ఉంటుంది. కనుక మనం చిన్న సినిమాని బతికించుకోవాలి. కొత్త కళాకారులు, చిన్న కళాకారుల యొక్క బతుకుదేరు నిలుపుకోవాలి. చిన్న సినిమా బతికితేనే మా కొత్త కళాకారులకి, చిన్న కళాకారులకి భవిష్యత్తు ఉంటుందండి. కనుక మనం చిన్న సినిమా నిలబెట్టడానికి నేను ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. అందరూ ఇక్కడికి రాండి, ఆమరణ నిరాహార దీక్షలు చేయండి అని నేను అంటలేదు. ఎవరు ఎక్కడున్నా వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి, మీడియా అయితే మీడియా నుంచి, అదేవిధంగా సోషల్ మీడియా అయితే సోషల్ మీడియా నుంచి వాళ్ళకి ఏమన్నా మన ఇప్పుడు ఛాంబర్లో ఉన్న పెద్దలో లేకపోతే ఇంకెవరో మనకి చిన్న సినిమాకి హెల్ప్ చేయలేరండి. మన చిన్న సినిమా బతకాలి అంటే గవర్నమెంట్ ఇప్పుడు 2000 ఎకరాలు మనకి ఇస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న సినిమాలకు 2000 ఎకరాలు ఇస్తుంది. షూటింగ్లు కానీ లేకపోతే స్టూడియోలు కానీ ఇన్స్టిట్యూట్లు కానీ ఇవ్వదలుచుకుంది అని ఒక నిబంధన చేశారండి. అదేవిధంగా సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా కొన్ని మంచి పనులు చేస్తున్నారండి. తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి చిన్న సినిమా సమస్య గత 30-20 సంవత్సరాలుగా కొట్టుమిట్టాడుతున్న ఈ చిన్న సినిమా సమస్యని, చిన్న సినిమాకు ఒక చిన్న సినిమా రైతులు కూడా వాళ్ళకి మద్దతు ధర ఇస్తుందండి. అదేవిధంగా చిన్న ప్రొడ్యూసర్లకి, చిన్న సినిమాలకి మద్దతు థియేటర్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే చిన్న కళాకారులు, కొత్త కళాకారులు నిలబడతారు. అదేవిధంగా చిన్న సినిమా, కమర్షియల్ సినిమా అంటే పెద్ద సినిమాలండి, అవేం ఒక 4 పాటలు 2 ఫైట్లు ఉంటాయి. చిన్న సినిమాలో మెసేజ్ చెప్పొచ్చు, ఏదైనా కూడా మన చిన్న సినిమాతో అవార్డు తెప్పించుకోవచ్చు. చిన్న సినిమా నిలబడటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సినిమాలు కొత్త కంటెంట్ తీసుకురావచ్చు. కనుక చిన్న సినిమా బతికేలాగా ప్రభుత్వం మాకు తత్వరమే సహకారం అందించాలని గౌరవనీయులైనటువంటి మన కేసీఆర్ గారిని నేను కోరుకుంటున్నానండి. ఈ దీక్ష ఆయన దాకా వెళ్ళి ఆయన నిర్ణయం తీసుకునే వరకు పొట్టి శ్రీరాములు గారు ఏ విధంగా దీక్ష చేసి ఆంధ్ర తీసుకొచ్చారో, కేసీఆర్ గారు ఏ విధంగా దీక్ష చేసి తెలంగాణ తీసుకొచ్చారో, అదేవిధంగా నేను ఈ దీక్ష కొనసాగించి, ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించి ఈ చిన్న సినిమాలకి ఒక 50 థియేటర్లు, కనీసం ఒక 50 థియేటర్లు నేను తీసుకువచ్చే వరకు ఈ నిరాహార దీక్షని నేను కొనసాగిస్తానని సవినయంగా తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. అట్లనేండి, వాస్తవమే. ఇప్పుడు థియేటర్ కట్టుకున్న వాళ్ళకి డబ్బులు రావాలి, ఓనర్కి రావాలి, ఒకవేళ ఎగ్జిబిటర్ రావాలి, లీజు తీసుకున్న వాళ్ళకి రావాలి, కాదంటలేదు. వాళ్ళు థియేటర్ సినిమా బాగోకపోతే మేము ఎలా తీసుకోవండి. సినిమా బాగుంటుంది బాగోదు అన్నది ఒక షోరూమ్ లాంటిది థియేటరు. షోరూంలో వేస్తే ఒక 3 రోజులు ఉంచితే పబ్లిక్ టాకో, ఆ మౌత్ టాకో జరిగాక అది నిలబడుద్దే తప్ప, ఏదో నేను బాగుంటుందని చెప్తే సినిమా ఆడదు, డైరెక్టరో ప్రొడ్యూసరో బాగుంటుందని చెప్తే సినిమా ఆడదు. కోట్లలో సినిమాలు తీసినవి అన్నీ కూడా ఒక రోజులో వెనక్కి వచ్చేసినవి ఉన్నాయి. ₹1,00,000 సినిమాలు తీసినవి కూడా చరిత్ర సృష్టించినవి ఉన్నాయండి. కనుక మనకి థియేటర్ ఫెసిలిటీ ఉంటే అక్కడ తేల్చుకుంటుంది సినిమా. ఇప్పుడు నేనేదో ప్రివ్యూ షో వేసి 10 మంది అభిప్రాయం తీసుకుంటే తేల్చదు కదా. అభిమానులు, ఆర్టిస్టులు వీళ్ళందరూ కష్టపడి చేసింది ప్రేక్షకులు నిర్ణయించాలి. మనం నిర్ణయిస్తే అది కాదండి. థియేటర్ ఇస్తే మేము షో చేసుకుంటాం, అక్కడే నిలబడితే నిలబడ్డట్టు, లేకపోతే వెనక్కి వస్తే వెనకబడ్డట్టు. డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు లేకపోతే ఈ లీజుదారు వ్యవస్థలో నిర్ణయించేది కాదండి. సో వాళ్ళన్న విధంగా చిన్న సినిమా అనేది నిలబడితే మేము నిలబడతాం అనేది పక్కన పెట్టండి. ముందర మేము థియేటర్లో నిలబెట్టాలంటే మాకు డబ్బులు రావాలిగా అన్నది వాస్తవమే. కనుక ముందు మీరు మాకు అవకాశం ఇస్తే ఆ సినిమా బాగుందా లేదా అనేది కనీసం ఒక 3 రోజులు మనం నిలబెట్టుకునే అవకాశం ఇస్తే ఆటోమేటిక్గా అది బాగుంటే నిలబడుద్ది. ఇవ్వాలిగా. లేదండి మరి పెద్ద సినిమా అయితే మాకు రెంట్లు వస్తున్నాయి, మాకు మెయింటెనెన్స్ ఛార్జీలు వస్తున్నాయి, వాటినే ఉంచుకుంటామంటే చిన్న సినిమా బతికి బట్టగట్టేది ఎట్లాగండి? మేము మా సినిమా పట్టుకొని వాళ్ళలో ఉన్న ప్రెసిడెంట్కి, ఛాంబర్లో ఉన్న అందరికీ కూడా మేము షో వేయడం జరిగిందండి. ఎవరు చెప్పినా ఒకటే, 10-15 లక్షలు సినిమా బాగోలేదు బాగుందన్నది మన చేతిలో లేదు. సినిమా రిలీజ్ చేసాక ఆడుద్ది ఆడలేదు అన్నది మన చేతిలో లేదు. కనుక కనీసం మీరు ఒక 30-40 లక్షలు పెట్టారు కదా, ఇంకో 10-15 లక్షలు పెట్టండి, సినిమా రిలీజ్ చేసుకోండి, ఆడితే ఉంటుంది, లేకపోతే లేదు. అక్కడ దాకా పెట్టిన ప్రొడ్యూసరు మళ్ళీ సినిమా పెట్టలేని పరిస్థితి రాబట్టే సినిమాలు ఆగిపోతున్నాయి. అదే థియేటర్ ఓనరు, సరే నా దగ్గర థియేటర్ ఉందండి, సరే మీరు ఇంత దూరం డబ్బులు పెట్టి తీసుకొచ్చారు కనుక నాకు ఒక 40% ఇవ్వండి, మీకు ఒక 60% ఇస్తాను, లేకపోతే మీకు 50%, నాకు 50%, నేను సినిమా ఆడిస్తానని ఒక ఎగ్జిబ్యూటరు, డిస్ట్రిబ్యూటరు, ఓనరో, థియేటర్ ఓనరో వచ్చే ఫెసిలిటీ ఉంటే ఎదురులాగా చిన్న సినిమాలు ఆడేయండి. తమిళనాడులో ఆ ఫెసిలిటీ ఉండటం వల్లనే ఎక్కువ చిన్న సినిమాలు ఆడుతున్నాయి, విజయం సాధిస్తున్నాయి.
మనకు అది లేకపోబట్టే చిన్న సినిమాలన్నీ కూడా తీసి ఇంట్లో పెట్టుకొని ఏదో ఫంక్షన్ లాగా మనం ఇంట్లో అందరం పిలుచుకొని ఒక రోజు వేసుకోవడానికి, లేకపోతే ఇంకా అది కూడా చూసుకోలేని పరిస్థితి బాధతో పక్కన పెట్టుకున్నాను తప్ప దేనికి పనికిరాని పరిస్థితికి వచ్చేసిందండి. సినిమా రిలీజ్ అవ్వట్లేదు వాస్తవమేనండి. ఫస్ట్ టైం అనుకుంటా. ఒక డైరెక్ట్గా మీరే ఎందుకు అంత ఇంట్రెస్ట్ తీసుకున్నా? ప్రొడ్యూసర్ ఎందుకు అనిపించట్లేదు? ప్రొడ్యూసర్ ఏమయ్యాడు? ఈ విషయంలోకి వస్తానండి. ప్రొడ్యూసర్ కూర్చోగానే 50-40 లక్షలు పెట్టిన మీరు ఇంకో 10-20 లక్షలు పెట్టి ముందుకెళ్ళొచ్చు కదా అని అడుగుతున్నారు. వాళ్ళు ఇంకో 10-20 లక్షలు పెట్టి 50 లక్షలు పెట్టారు రేటు, ఇంకొక 5-10 లక్షలు పెట్టి ముందుకెళ్ళొచ్చు కదా ప్రొడ్యూసర్నే క్వశ్చన్ చేస్తున్నారు. ఏం పోరాడగలడండి? ఇప్పుడు 50 లక్షలు పెట్టి నువ్వు ఇంకో 10 లక్షలు పెట్టమంటే ఆయన ఎక్కడి నుంచి చేసి పెట్టగలడు? ఆయన కమర్షియల్ దృష్టిలోనే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నేను రైటర్ని, ఓ దర్శకుడిని కనుక నాకు జీవనోపాధి దీంట్లోనే ఉంది కనుక చచ్చి చెడి నేను దీని గురించి పోరాడాలి. ఆయన ఏంటి, సరే పోరాడలేక వెళ్ళిపోయాడు, నేను పోరాడి తీరాలి. ఈ సినిమా రిలీజ్ అయితే నా మొదటి సినిమా, అందులోను నేను రైటర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు తీసిన సినిమా. ఈ సినిమా రిలీజ్ అయితేనే ఇంకో సినిమా నేను పట్టుకోవద్ది. ఏమైందండి, ఈ సినిమా రిలీజ్ అయ్యి చూద్దాంలే అంటున్నాను నేను, ఏదైనా స్క్రిప్ట్ తీసుకొని వెళ్తే. ఇలా ఉందండి పరిస్థితి. మనలో యూనియన్లు ఉన్నాయండి, యూనిటీ లేదు. లేకపోతే ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా యూనిటీగా కూర్చుంటే వెంటనే సాల్వ్ అయిపోయిందండి. ఇంకోటి ఏంటంటే, దర్శకుడిగా నేను రావడానికి కారణం ఏంటంటే, ఈ సినిమా నేను ఆఫీసు, మన సినిమా ఆఫీస్ దగ్గర నుంచి సెన్సార్ ఆఫీస్ వరకు, సెన్సార్లో కూడా ఆర్సీ ప్రాబ్లం వస్తే ఆర్సీకి వెళ్ళి పోరాడి మరీ తీసుకొచ్చానండి. మనకి సెన్సార్ ఆఫీస్ వరకు అన్ని పోరాటాలు చేశాను. సరే, ఇంకోటి ఏంటంటే, నేను 10 మందిని వేసుకొని కూర్చుంటే అది ధర్నా అవుద్ది, దీక్ష అవ్వదు. నేను దీక్ష మాత్రమే చేద్దాం అనుకున్నాను, శాంతియుత దీక్ష నేను ఒక్కడనే చేయాలి అని కూర్చోవడం జరిగిందండి. అందుకనే నేను శాంతియుత దీక్ష చేపట్టి ఈ విషయాన్ని ఓ 10 మందో 20 మందితోనో నేను కూర్చొని చెప్పదలుచుకోవట్లేదు. నా ద్వారా అసలు జరిగిన విషయాన్ని మన గవర్నమెంట్ తెలియజేయాలనుకుంటున్నానండి. ఏ ప్రాబ్లం వల్ల పబ్లిసిటీ చేయలేము, థియేటర్ కావాలి? మేము పబ్లిసిటీ కూడా చేయగలం. సెన్సార్లో ప్రాబ్లం వచ్చినా మేము దాన్ని నిలబెట్టుకోం. పబ్లిసిటీకి కూడా మాలాంటి చిన్న సినిమాలకి కొంచెం తక్కువ ఛార్జీలు విధించమని అడుగుతున్నామండి గవర్నమెంట్ని. మాకు ఇప్పుడు 30 సెకండ్లు 15 సెకండ్లు యాడ్లు ఏవైతే ఉన్నాయో, పెద్ద సినిమా బాహుబలి లాంటి పెద్ద కోట్లు పెట్టిన సినిమాకి ఎంత డబ్బులు కడుతున్నారో మేము అంతే కట్టాలి, టీవీలకి అదేవిధంగా పేపర్లకి. మాకు కొంచెం రాయితీలు ఇస్తే మా సినిమాలు నిలబడతాయి. వాటికి తక్కువ టికెట్లు పెడితే ఆడియన్స్ చూడటానికి వస్తారు. ఇప్పుడు పెద్ద సినిమాలు అనుకోండి 100-200 ఉన్నా వెళ్తారు. ఇప్పుడు చిన్న సినిమా మాది, చిన్న సినిమాకి ఎవరు వెళ్తారండి? 100-200 పెట్టి ఒక 50-25 పెడితే వస్తారు. సో 10 మంది ప్రేక్షకులు రావాలంటే తక్కువ టికెట్ పెట్టగలిగితే రాగలుగుతారండి. ఇప్పుడు పోరాటం అనేది శాంతియుతం. ఇప్పుడు నేను చాంబరేకి చచ్చిపోతానంటే 10 మీడియాలు వస్తాయి, కానీ అది కాదు. పోరాటం అనేది శాంతియుతంగా నాకున్న సమస్యని గవర్నమెంట్కి, అది మన సీఎం గారికి దగ్గర దాకా తీసుకెళ్తే ఆయన దీనికి ఒక సాల్వ్ చేస్తారన్నది నాకు దృఢ సంకల్పం, నమ్మకం. సో దీన్ని అక్కడ దాకా తీసుకెళ్లే వరకు నేను పోరాడతానండి. మీడియా కానీ అందరూ కూడా నాకు సహకరించి అక్కడ దాకా ఈ సమస్యను తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.